Hi guys, a very good morning to all of you. Name me Ravikran. Welcome back to our channel. So today I am in Lincoln dealership. సో లింకన్లో ఒక పెద్ద కార్ ఉంది, దాట్ ఈజ్ లింకన్ నావిగేటర్. సో ఈ కార్ని మనము యూఎస్లో బాగా చూసుంటాము ఈ కార్ని, ఎందుకంటే ఈ కార్ లెంత్ ఎక్కువ ఉంటుంది, ఇట్స్ మోర్ స్పేషియస్, ఇంజన్ కూడా చాలా పెద్దది అండ్ లైక్ ప్రెసిడెంట్ లెవెల్ వాళ్ళు యాక్చువల్గా వాడుతూ ఉంటారు. మూవీస్లో కూడా చాలా చూసుంటాం ఈ లింకన్ కార్స్. సో కార్ చూడడానికి ఎంత స్పేషియస్ ఉందంటే ఇది ఒక చిన్న స్పేస్ షిప్ లాగా ఉంది, అంత పెద్దగా ఉంది కార్. ఫీచర్స్ ఇవన్నీ కూడా టాప్ లోడెడ్. సో ఈ లింకన్ ఈ బ్రాండ్ ఏదైతే ఉంది ఇది ఫోర్డ్ది ప్రీమియం సెక్షన్ అనమాట. సో దీంట్లో అసలు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒక క్విక్ వాక్ అరౌండ్ లాగా నేను ఎవ్రీథింగ్ చెప్తాను. సో ఎవరన్నా కానీ ఈ కార్ గురించి తెలుసుకోవాలనుకుంటే లైక్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో దీనిలో స్పెషల్ ఫీచర్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియోలో కవరప్ చేస్తాను. సో కార్ బయటికి వెళ్తాను, బయట నుంచి మీకు ఎవ్రీథింగ్ కవరప్ చేస్తాను. సో లెట్స్ గెట్ అవుట్ సైడ్. సో మీన్వైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ ద లింకన్ నావిగేటర్. కార్ చూడండి ఎంత పెద్ద ఉంది, కెమెరా ఫ్రేమ్లో కూడా యాక్చువల్ రావట్లేదు, నేను చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, అంత పెద్దగా ఉంది. సో దీంట్లో ఈ వైట్ కలర్ ఒకటి ఉంది అండ్ ఇంకోటి ఇక్కడ బ్లూ కలర్ ఉంది. సో కార్ చూడండి ఇంత లాంగ్ ఉంటుంది చూడడానికి కూడా. సో దిస్ ఈజ్ లైక్ 4-wheel డ్రైవ్ కార్, 4-wheel అండ్ ఇట్స్ 7-seater కార్. సో ఇది ఫ్రంట్ నుంచి చూస్తే లుక్ ఈ విధంగా ఉంటుంది, లైక్ ఒక లయన్ని చూసినట్టుంది కారు, అంత పెద్దగా ఉంది కారు చూడడానికి. సో ఫస్ట్ ఒకసారి ఓవరాల్ నేను 360 లుక్ చూస్తాను. సో ఇది ఫ్రంట్ ప్రొఫైల్ ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది టోటల్ సైడ్ ప్రొఫైల్. ఏ యాంగిల్లో చూసినా కానీ కార్ లెంత్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్దగా కనబడుతున్నాయి. దిస్ ఇస్ లైక్ వెరీ హ్యూజ్. దగ్గర నుంచి చూస్తే తప్ప మనకు అర్థం కాదు, రోడ్ మీద వెళ్తున్నప్పుడు రోడ్ ప్రెజెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అండ్ దీనికి లైట్స్ ఉన్నాయి కదా, టోటల్ బిగ్ బార్ వస్తుంది అనమాట. రియర్ సెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో టోటల్ దీంట్లో 2 కలర్స్ ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి అండ్ దిస్ ఈజ్ ద 1 version. ఈ కలర్ చాలా బాగుంది, లైట్ బ్లూ కలర్లో ఉంది, చూడడానికి చాలా బాగా అట్రాక్టివ్ ఉంది. సో ఈ కార్లో అసలు మెయిన్గా లైక్ ఫీచర్ చూసుకుంటే మెయిన్గా ఇంజనే. సో ఇది 4-wheel డ్రైవ్ కాబట్టి దీని ఇంజన్ చూసుకుంటే ఇది 3.5 లీటర్ ట్విన్ టర్బో V6 ఇంజన్తో పాటు వస్తుంది. టెక్నికల్గా మీకు 3498 cc ఇంజన్ ఉంటుంది. పవర్ ఏమో మీకు 440 bhp పవర్ అండ్ 691 Nm టార్క్ వస్తుంది. సో ఇమాజిన్ చేయండి అంత టార్క్, 691 Nm టార్క్ అంటే అసలు మీకు డ్రైవ్ అయితే చాలా ఎఫర్ట్లెస్గా ఉంటుంది ఈ కార్ది. సో ఇది జనరల్గా ఇంజన్ ఫిగర్స్ అండ్ ట్రాన్స్మిషన్ కూడా మీకు 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది. సో ఇది మనకి కార్ ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఈ లోగో ఉంటుంది కదా, ఈ లోగో ఇదంతా కూడా ఇల్యూమినేటెడ్ అనమాట. సో ఆన్ చేయగానే దీని లోపల మొత్తం లైట్ అనేది వస్తుంది. అండ్ ఈ కార్కి టోటల్ లైక్ అడాస్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉన్నాయి. ఫ్రంట్ సెన్సార్స్ ఉన్నాయి మీకు, టోటల్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఈ సేమ్ ఏవియేటర్ లాంటివే ఉన్నాయి. సో మీకు 2 LED ప్రొజెక్టర్స్ ఉన్నాయి విత్ DRLs ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు నేను సైడ్ ప్రొఫైల్లో చెప్తాను. సో సైడ్ ప్రొఫైల్ చూస్తే గ్రౌండ్ క్లియరింగ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈ డోర్ ఓపెన్ చేసినప్పుడు కింద మనకి ఏదైతే స్టెప్ బోర్డ్ ఉంటుందో స్టెప్ బోర్డ్ కూడా ఓపెన్ అవుతుంది, జస్ట్ లైక్ మనకి రేంజ్ రోవర్ వాటిలలో చూస్తాం కదా, సేమ్ అలాంటిది. కమింగ్ టు ద వీల్ సెక్షన్. సో వీల్స్లో అయితే మీకు ఇక్కడ 22-inch వీల్స్ వస్తున్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు వెంటిలేటెడ్ డిస్క్ వస్తున్నాయి. అండ్ సస్పెన్షన్ ఏమో మీకు ఇండిపెండెంట్ సస్పెన్షన్ వస్తుంది ఈ కార్లో. అది మీకు డ్రైవ్కి తగ్గట్టు ఆల్రెడీ మీరు ఏ మోడ్లో వెళ్తుంటారో దానికి తగ్గట్టు రన్నింగ్లో అడాప్ట్ అవుతూ ఉంటుంది. అలాంటి ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్లో చూసుకుంటే మీకు ఇక్కడ కెమెరా వచ్చింది. సో దీనికి టోటల్ 360-degree కెమెరా ఉంది. అండ్ ఇది రియర్ సెక్షన్, ఇది రియర్ లైట్. అండ్ ఇక్కడ వైపర్, స్టాప్ ల్యాంప్, రియర్ డిఫాగర్ అండ్ బూట్ లిడ్ కూడా మనకి ఎలక్ట్రిక్ అనమాట, చూపిస్తాను. సో ఈ విధంగా బూట్ లిడ్ ఓపెన్ అవుతుంది. టోటల్ ఈ కార్ ఏంటంటే ఒక బాక్సీ షేప్లో ఉంది. ఈ కార్ చాలా స్పేషియస్గా ఉంది, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కార్స్ ఇది. సేమ్ కారు ఇది ఫోర్డ్లో కూడా ఇంకొక మోడల్ ఉంటుంది సేమ్ ఇలాంటిది. సో దాంట్లో ఇది లగ్జరీ వర్షన్ అనమాట. అండ్ రియర్ మీకు సెన్సర్స్ ఉన్నాయి, ట్రైలర్ పెట్టుకోవడానికి ట్రైలర్ హుక్ కూడా ఉంది ఇన్ కేస్ పెట్టుకోవాలనుకుంటే. అండ్ ఇది మనకి బూట్ లిడ్ క్లోజింగ్, హైడ్రాలిక్ తోటి ఉంది మొత్తం. రియర్ కెమెరా వచ్చింది. అండ్ పైన మీకు రూఫ్ రైల్స్ కూడా ఉన్నాయి ఇన్ కేస్ ఏమైనా లగేజ్ పెట్టుకోవాలనుకుంటే, బట్ పానోరమిక్ రూఫ్ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు ఇంటీరియర్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద ఇంటీరియర్. సో ఇక్కడ మీకు టోటల్ ఎలక్ట్రిక్ అసిస్టెడ్ సీట్స్ విత్ హీటింగ్ అండ్ కూలింగ్ ఫంక్షన్. అండ్ సీట్స్ కూడా ఉన్నాయి కదా, ఈ సీట్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ సీట్లో లైక్ ఈ పార్ట్, ఈ సైడ్వి, ఈ లంబర్ సపోర్ట్, ఇవి ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా అప్పుడు మన బాడీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ హెడ్ రెస్ట్ కూడా టోటల్ అడ్జస్టబుల్. ఈ సీట్లలో కూడా మీకు మసాజర్ ఫంక్షన్స్ వస్తాయి. అండ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా మనకి స్టెప్ బోర్డ్ అనేది ఇట్లా బయటకు వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ విండో కంట్రోల్స్ అండ్ సెంటర్ లాకింగ్. ఇది మనకి మెయిన్గా డాష్ బోర్డ్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ సెంటర్లో స్క్రీన్ ఇదంతా కూడా చూపిస్తాను. సో లెట్ మీ సిట్ ఇన్ సైడ్. డోర్ ఓపెన్ చేయాలంటే కూడా ఇక్కడ ఒక లాచ్ లాగా ఉంటుంది, ఇలా పుల్ చేస్తే డోర్ అనేది ఓపెన్ అవుతుంది.
ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ విధంగా. సో ఇది ఉంది కదా, ఇలా అనాలి. అండ్ ఇప్పుడు స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ పైన వస్తుంది. లైట్స్ కూడా అడాప్టివ్ లైట్స్. అంతేగానే మనకి ఈ విధంగా పెద్ద డిస్ప్లే అయితే వచ్చింది. ఇక్కడ సెంటర్లో ఇక్కడ ఒక డిస్ప్లే ఉంది అండ్ ఇక్కడ కూడా ఒక డిస్ప్లే అనేది వచ్చింది. సో దీంట్లో కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను. ఫస్ట్ స్టార్ట్అప్ విత్ ద స్టీరింగ్ కూడా ఎలక్ట్రిక్ అసిస్టెడ్ స్టీరింగ్ వీల్ ఉంది విత్ ప్యాడల్ షిఫ్టర్, 10-speed ట్రాన్స్మిషన్. మీకు మాన్యువల్ వైపర్స్ ఉన్నాయి, హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడే వచ్చేసాయి. మీకు ఇల్యూమినేషన్ కంట్రోల్స్ ఉన్నాయి. ఒక స్పెషల్ బటన్ ఉంది, అది ఏంటంటే మనకి ఈ ఫుట్ పెడల్స్ ఉంటాయి కదా, ఈ ఫుట్ పెడల్స్ని కూడా ఫ్రంట్ బ్యాక్ చేసుకోవచ్చు అనమాట. స్టీరింగ్ కూడా ఎలక్ట్రిక్ పవర్ అసిస్టెడ్ అనమాట. సో కిందికి పైనకి మొత్తం దీని నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన ఫీచర్స్ లైక్ లేన్ అసిస్ట్, లేన్ కీపింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అవన్నీ. హెడ్స్ అప్ డిస్ప్లే వచ్చింది, ఇవన్నీ కూడా మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ సెంటర్ది మనం ఇవన్నీ స్క్రోల్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ నుంచి స్క్రోల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ టాకోమీటర్, స్పీడోమీటర్, సెంటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా ఫ్యూయల్ ఎకానమీ, TPMS, సీట్ బెల్ట్ వార్నింగ్, డ్రైవర్ అసిస్టెన్స్. సో దీంట్లో కూడా డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. సో డ్రైవింగ్ మోడ్స్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ నాబ్ ఉంటుంది. సో ఇది స్క్రోల్ చేసినప్పుడు ఆప్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నార్మల్ మోడ్, నార్మల్ 4x4 అండ్ స్లిప్పరీ, ఐస్ సర్ఫేస్ అండ్ శాండ్. సో 4 వీల్ కాబట్టి మీకు 4 లో 4 హై అది కూడా మీకు ఉంటుంది ఆప్షన్. సో హై టార్క్ రావడానికి కోసం. సో ఇది సెంటర్లో ఉన్న డిస్ప్లే. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో చాలా ఫీచర్స్ ఉంటాయి. సో ఇప్పుడు అప్లికేషన్స్కి వెళ్దాం. అప్లికేషన్స్లో మనకి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ వచ్చాయి. సో ఫీచర్స్కి వెళ్తే ఇక్కడ డ్రైవర్ అసిస్టెన్స్ ఉంది. సో డ్రైవర్ అసిస్టెన్స్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ సిస్టమ్, ప్రీ కొలిజన్ సిస్టమ్, రియర్ వ్యూ కెమెరా, బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్, హిల్ డిసెంట్ కంట్రోల్, క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, రివర్ బ్రేక్ అసిస్ట్. సో ఈ ADAS ఫంక్షన్స్ అనేది ఈ మధ్య రీసెంట్ టైమ్స్ వచ్చిన కార్స్లో అన్నిట్లలో కూడా ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి, విచ్ ఈజ్ రియల్లీ గుడ్. బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇక్కడ బయట కంట్రీలో అయితే రోడ్స్ బాగుంటాయి కాబట్టి మీకు ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. అండ్ ఇది పవర్ స్టెప్, అంటే మీకు డోర్ తీయగానే ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వాలనేది. అండ్ ఇది టోవింగ్, వెనకాల ఒకవేళ ట్రైలర్ ఏమైనా పెట్టుకున్నారనుకోండి, ఆ ట్రైలర్ని కనెక్షన్స్ కూడా మనకు అది ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ నావిగేషన్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు గేర్ సెలెక్షన్ అనమాట, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ ఇవన్నీ కూడా ఇక్కడ బటన్స్ లాగా ఉంటాయి. సో ఇక్కడ నుంచి చూసుకోవాలి. అండ్ ఇదంతా కూడా మీడియా కంట్రోల్స్, ఇదంతా కూడా క్లైమేట్ కంట్రోల్ విత్ హీటింగ్ అండ్ కూలింగ్ ఫంక్షన్స్. సో ఇది వస్తే మళ్ళీ మెనూలోకి వెళ్తుంది. అంటే చూడండి ఇక్కడ యానిమేషన్ చూపిస్తుంది. హీటెడ్ స్టీరింగ్ వీల్ కూడా ఉంది మీకు. ఇది మనకి స్టోరేజ్ స్పేస్. ఇక్కడ చూసుకుంటే మీకు పార్క్ అసిస్ట్, ఆటోమేటిక్ ఐడిల్ సిస్టమ్, ఆటోమేటిక్ బ్రేక్ హోల్డ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. ఇది డ్రైవ్ మోడ్ ఆప్షన్ అనమాట. అండ్ ఇది ఇప్పుడు రియర్ సెక్షన్లో ఇంత స్పేస్ ఉంది చూడండి. నేను రియర్ సెక్షన్ కూడా ఒకసారి చూపిస్తాను కూర్చొని ఎంత ప్లేస్ ఉందనేది. సో ఈ సీట్సే యాక్చువల్లీ టోటల్ డిఫరెంట్ ఉన్నాయి. అంటే రెగ్యులర్ కార్స్కి ఈ కార్స్కి చూసుకుంటే మనం కూర్చున్నప్పుడు ఏంటంటే మన బాడీకి టోటల్ టకిన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సీట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ లోపల ambient లైటింగ్ వచ్చింది. అండ్ కార్ మొత్తం కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఫ్రంట్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్, సీట్ ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది టోటల్ పానోరామిక్ సన్ రూఫ్. ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ వచ్చింది. అండ్ ఇక్కడ సన్ రూఫ్ ఓపెన్, ఇది సన్ షేడ్ క్లోజింగ్. అండ్ ఇవి మనకి LED మ్యాప్ లైట్స్. నేను ఇప్పుడు రియర్ సెక్షన్లో కూర్చొని చూపిస్తాను. ఇది ఓపెన్ చేయాలంటే ఈ విధంగా ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేయగానే మనకి బయట స్టెప్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇది టోటల్ రియర్ సెక్షన్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది. డోరే చాలా హెవీగా ఉంది. అండ్ ఇది దీనికి వెనకాల వాళ్ళకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో టాప్ ఆఫ్ ది లైన్ తీసుకుంటే మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా వస్తుంది. ఈ సీట్ కూడా చూడండి టోటల్ డిఫరెంట్ ఉంది. సో బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా కనబడుతుంది చూడండి. అండ్ నేను వెనకాల కూడా కూర్చొని చూపిస్తాను. సో వెనకాల నేను కూర్చున్నప్పుడు అయితే ఈ ఫ్రంట్ సీట్ మొత్తం బ్యాక్ ఉన్నప్పటికీ ఇంత ప్లేస్ ఉంది. నేను 5'7" హైట్ ఉంటాను, ఇంత ప్లేస్ ఉంది. అండ్ పైన రూఫ్ కూడా చాలా ఎక్కువ ఉంది స్పేస్. అంటే 6 feet టాల్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కూర్చోవచ్చు. అండ్ వెనకాల కూడా యాక్చువల్లీ వెనకాల 3 persons కూర్చోవచ్చు కంఫర్టబుల్గా. సో సెంటర్లో 2 persons, వెనకాల 3, టోటల్ 7. వెనకాల వాళ్ళు కూడా కంఫర్ట్ కూర్చోవచ్చు. ఎందుకంటే స్పేస్ చూడండి ఎంత స్పేస్ ఉంది. వెనకాల 3 adults, సెంటర్లో 2 adults. అసలు లగ్జరీ అంటే అసలు ఫీలింగే వేరే ఉంది. కార్లో కూర్చుంటే ఒక పెద్ద కార్, ఒక బోట్లో కూర్చున్న ఫీలింగ్ వచ్చింది. వెనకాల వాళ్ళకు కూడా సీట్ మసాజింగ్ ఫంక్షన్స్, సీట్ వెంటిలేషన్ ఫంక్షన్స్, క్లైమేట్ కంట్రోల్, ఆడియో అండ్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మనకి కప్ హోల్డర్. సో ఈ కార్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే సెంటర్ రో కూడా మోర్ కంఫర్టబుల్ ఉంది. అండ్ థర్డ్ రో కూడా మోర్ కంఫర్టబుల్ ఉంది. అంటే అందరు కూర్చోవచ్చు ఈ కార్లో.
అంటే కొన్ని కార్స్ ఏంటంటే 7 సీటర్ కార్స్ ఉంటాయి, కానీ ఏంటంటే అందరు అడల్ట్స్ కూర్చునే విధంగా ఉండవు. బట్ దిస్ ఈజ్ లైక్ మోర్ ప్రాక్టికల్. కార్ బయట నుంచి సైజ్ ఏదైతుందో ఇక్కడ కనబడుతుంది కదా, ఆ సైజ్కి తగ్గట్టు లోపల సీటీ కెపాసిటీ కూడా అదే విధంగా ఉంది. సో ఇది ఓవరాల్గా దీనిలో ఉన్న ఇంటీరియర్ ఫీచర్స్. అండ్ ఏసీ వెంట్స్ ఏమో వెనకాల వాళ్ళకి ఇక్కడ పైన ఉన్నాయి. ఇవన్నీ కూడా టోటల్ సౌండ్ సిస్టమ్ అండ్ గ్రాబ్ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. సో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది లింకన్ నావిగేటర్. సో మూవీస్లో ఇలాంటి కార్ చూస్తుంటే, బట్ రియల్ టైంలో ఇప్పుడు నేను ఒకసారి చూసేసరికి మైండ్ బ్లో అయిపోయింది యాక్చువల్లీ. సో విచ్ ఈస్ రియల్ కూల్. ఓవరాల్గా ఇదైతే లింకన్ నావిగేటర్ది ఒక క్విక్ వీడియో అనమాట నా నుండి. మీకు ఈ కార్లో ఏ ఫీచర్ బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. సో మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. స్టే కనెక్టెడ్, ఛానల్ని షేర్ చేయండి, మోర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు ఇలానే షేర్ చేస్తూ ఉండండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. అందరికి బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.